ధాన్యాలు, దాంట్లో ఉండే పోషకాలు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంత మోతాదు ప్రోటీన్స్ మాంసకృత్తులు ఉంటాయి. పప్పు దినుసులు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ 20% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా నూనె గింజలు, నువ్వులు, వేరుశనగలు, వీటిలో మనకి ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి, కొద్ది మోతాదు ప్రోటీన్స్ ఉంటాయి, చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొన్ని రకాల విటమిన్స్, విటమిన్ ఈ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలోనే మనకు లభిస్తాయి. ఆకుకూరలకు సంబంధిస్తే అవి కంప్లీట్ ఆకులు, అలా అని తీసిపడడానికి లేదు. 100 గ్రాముల ఆకుకూరలో మనకి 3 నుంచి 4 గ్రాముల వరకు ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఐరన్, ఫాలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఇలా ఎక్కువ మెగ్నీషియం, ఇట్లా ఈ ఎక్కువ మన బాడీకి విటమిన్స్ అండ్ కీ మినరల్స్ ఏవైతే అవసరమో అవి ఆకుకూరలో సహజంగా ఉంటాయి. ఎందుకంటే అది ఆల్రెడీ ఆకు, దాంట్లో ఇవే సిస్టమ్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్లో తేలిగ్గా అరిగే, తొందరగా రక్తంలో గ్లూకోజ్ పెంపించే గుణం ఉంటుంది, తీయగా ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ రూపకము, ఫ్రక్టోజ్ రూపకంలో ఉంటాయి. ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం ఉంటాయి. ట్యూబర్స్ అంటే భూమి కింద పండిన గడ్డల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా పాలు విషయానికి వస్తే మనకి మాంసాహారం కాబట్టి మనకు అందులో కాల్షియంతో పాటు మేలైన మాంసకృత్తులు ఉంటాయి. గుడ్డు 100% గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ ప్లస్ రకరకాల విటమిన్స్, విటమిన్ డి, ఏ, జింక్, ఐరన్ ఉంటుంది. ఇంకా చికెన్, మటన్ విషయానికి వస్తే ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ ఉంటాయి, చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇది బ్రాడ్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రూప్ లాగా చేసామన్నమాట. ఎందుకంటే పోషకాలు ప్రపోర్షన్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో ఒక రోజుకి ఒక వ్యక్తి ధాన్యాలు అయితే 250 గ్రామ్స్ తీసుకోవాలి. అందులో రకరకాల ధాన్యాలు వాడాలి. ఒకటే బియ్యం నాకు అలవాటు, నేను 3 పూటలు అదే తింటామని కాదు. ఒక పూట రాగి, ఒక పూట జొన్న, ఒక పూట సజ్జ ఆర్ బియ్యం, అలా తీసుకున్నప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం రాదు. అండ్ ఒక యావరేజ్ వ్యక్తికి మోడర్న్ లైఫ్ స్టైల్కి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి 2000 క్యాలరీస్ వరకు అంటే శక్తి మనకు సరిపోతుంది. సో మీకు ఆ శక్తి రావాలంటే ధాన్యాలు రోజుకి ఓన్లీ 1/2 కిలో మాత్రమే వాడాలి. అది పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఈక్వల్గా డివైడ్ చేసుకోవచ్చు. రోజుకి 90 గ్రాముల వరకు పప్పు దినుసులు, లేదా 2 గుడ్లు, లేదా 100 గ్రామ్స్ చికెన్ ఆర్ ఫిష్ అలా వాడుకోవచ్చు. ఎనీ 1 ఐటమ్ తీసుకున్నా సరిపోతుంది. అంటే మీరు శాకాహారులు అయితే ఇలా తీసుకోవచ్చు, మాంసాహారులు అయితే అలా తీసుకోవచ్చు. నూనె గింజలు ఆర్ నట్స్, ఇప్పుడు అంటే నట్స్ అనేది చాలా ట్రెండీగా అయిపోయాయి, కానీ మనము ముందు నుంచి కూడా నూనె గింజలు వాడతాం. నువ్వులు వాడతాం, కాజు వాడతాం, పిస్తా వాడతాము, వేరుశనగలు వాడతాము. కూరల్లోనే వాటిని పొడుల్లాగా మనం వాడుకునే అలవాటు మనకుంది. ఆల్రెడీ కూరల్లో ఇది వాడుతున్నారు అంటే మళ్ళీ ప్రత్యేకంగా వాడాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ మనకు వంట చేసుకోవడం కూడా అలవాటైంది కాబట్టి నూనెలాగా కూడా మనం కొవ్వు పదార్థాలు తీసుకుంటాం. కాబట్టి నూనె రోజుకు 4 నుంచి 5 చెంచాలు అంటే 25 గ్రామ్స్ 30 ml. నట్స్ ఆర్ నూనె గింజలు రోజుకు 30 గ్రాములు అంత వాడుకోవచ్చు. మ్యాక్సిమంగా మనకు అవసరమయ్యేది వెజిటబుల్స్. ఎందుకంటే మోడర్న్ డేలో మీరు కదలట్లేదు, మీరు ఎక్కువగా బ్రెయిన్ని యూజ్ చేసుకుంటున్నారు, రకరకాల స్ట్రెస్కి గురి అవుతున్నారు. కాబట్టి మీకు కావాల్సింది ఎక్కువ విటమిన్స్, మినరల్స్. విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా మనకు లభించేది కూరగాయల్లో. సో రోజుకి 350 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ అవసరము. అందులో ఖచ్చితంగా 75 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఆకుకూరలు మీరు తీసుకోవాలి. లక్కీగా మనకు హైదరాబాద్లో ఆర్ సౌత్ ఇండియాలో మనకి సీజనల్గా చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. పాలకూర కావచ్చు, చుక్కకూర కావచ్చు, గోంగూర కావచ్చు, తోటకూర, అలా ఎన్నో రకాల పొన్నగంటి కూర, మునగాకు, పుదీనా, కొత్తిమీర. సో ఇలా వారానికి రోజుకొకటి కూడా మీరు వాడుకోవచ్చు. కరివేపాకుని కూడా ఒక ఆకుకూరలాగా మనము చేసుకోవచ్చు. దెన్ దుంపలు, వీటిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నారు అని అంటే మీరు కొంచెం ధాన్యాలని తగ్గించుకోవాలి. ఓకే. దెన్
వీటితో పాటు ఫ్రూట్స్ ఎంత తినాలి? ఏ సీజన్లో వచ్చే అవి తిన్నా కూడా మీరు రోజుకి 150 గ్రాములు సరిపోతాయి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లభిస్తాయి. కానీ ఏదైనా ఉడకనిది తినాలి, పచ్చిగా తినాలి కాబట్టి అది ప్రిఫరబుల్. అండ్ పాలు, పెరుగు రోజుకు 300 ml, ఒక గ్లాస్ 300 ml అంటే పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ. అది పెరుగులాగైనా మజ్జిగలాగైనా వాడుకోండి. ఇప్పుడు మీ ఆహారపు అంటే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాంటి సరుకులతో చేసుకునే డిఫరెంట్ ఐటమ్స్ మీరు చేసుకున్నప్పుడు ఆ కూర్పు మన శరీరానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి.